డియర్ ఫ్రెండ్స్, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల దగ్గర చాలా లాస్ వస్తుంది, కస్టమర్స్ లేకుండా నష్టం వస్తుంది అని చెప్తూ ఉంటారు. అట్లాగే పెద్ద పెద్ద హౌస్ లో కూడా నెగటివ్స్ ఎక్కువగా ఉండటం ద్వారా అభివృద్ధి ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా ఒక చక్కటి రెమెడీ ఈ రోజు మనం తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, మార్చి 1, 2, 3 తేదీల్లో మనం ఆన్లైన్ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే డైరెక్ట్ గా క్లాసెస్ కి రాలేని వాళ్ళకి ఈ జూమ్ యాప్ ద్వారా, లింక్ ద్వారా ఈ ఆన్లైన్ క్లాసెస్ లో మనం ఏంజల్స్ గురించి ఎట్లా ప్రే చేయాలి, నెగటివ్స్ ఎలా పోగొట్టుకోవాలి, డబ్బును ఎట్లా ఆకర్షించాలి, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి, విజువలైజేషన్ ఎట్లా చేయాలి, అనారోగ్యం నుంచి ఎట్లా బయటపడాలి, వీటన్నిటి గురించి కవర్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5 to 6:30 అబోవ్ 3 days క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు మీ ఇంట్లోనే ఉండి ఈ క్లాసెస్ లైవ్ చూడాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా పనికొస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మార్చి 1, 2, 3 తేదీల్లో జరిగే ఈ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ అన్ని కవర్ అయ్యే క్లాస్ కి ముందుగా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవాలి. 28 తర్వాత లింక్స్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం హైదరాబాద్ లో మార్చి 15 ఆదివారం అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్, కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ప్రత్యేక తైలంతో, ఏంజల్ తైలంతో హీలింగ్స్ ఉంటాయి, నెగటివ్స్ పోగొట్టుకునే ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా అభిషేకం చేయడం ఉంటుంది. 1-to-1 డైరెక్ట్ గా పర్సనల్ గా మాట్లాడి వాడుకున్న అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇవ్వడం జరుగుద్ది. అక్కడ ప్రాక్టికల్స్ చేపించడం జరుగుద్ది. కోటీశ్వరుడు ఎట్లా అవ్వాలి, ఆ డే అంతా ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, ఏంజల్స్ ని ఎట్లా అడగలి, విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మన కోటీశ్వరుడు అవడానికి అవకాశాలు మన వద్దకు ఎట్లా రావాలి, అలా ఎవరయ్యారు ఈ ప్రపంచంలో, అడ్వాన్స్డ్ ఆ యొక్క అఫర్మేషన్స్ దగ్గర నుంచి, విజువలైజేషన్ దగ్గర నుంచి, హోపోనోపోనో అడ్వాన్స్డ్, ఇవన్నీ కూడా మొత్తం కవర్ చేస్తూ ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది. ఈ హైదరాబాద్ మార్చి 15 కోటీశ్వర్ల క్లాస్ కి కోటీశ్వర్లు అవ్వాలని, అప్పుల నుంచి బయటపడాలి, సమస్యల సుడిగుండం నుంచి బయటపడి లైఫ్ చాలా బాగుండాలి, ఆరోగ్యకరంగా, సంపదలతో, డబ్బుతో, ఇతరులకి ఆదర్శంగా నిలవాలి, అని అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, లైఫ్ ఇలా నార్మల్ గా ఉండకూడదు అనుకున్న వాడికి ఈ క్లాస్ బాగా ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు మీరు ఏం అవ్వాలనుకున్నా సరే ఈ కోటేశ్వర క్లాస్ లో మీకు పరిష్కారాలు ఇవ్వటమే కాకుండా లైవ్ సెక్షన్ లో అక్కడ మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో హైదరాబాద్ 15వ తారీఖు మార్చి నెల సండే జరిగే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. బిజినెస్ క్లాసెస్, పర్సనల్ క్లాసెస్. అలా మీకు మాత్రమే స్పెషల్ గా కావాలి, గురువుతో ప్రత్యేక సమావేశమై మీకు ఉన్నటువంటి ఆ గోల్ ని రీచ్ అవ్వాలి, మీరు అనుకున్న దాన్ని పొందాలి, సాఫ్ట్వేర్ జాబా, మ్యారేజా, బిజినెసా, సెలబ్రిటీ అవటమా, అలా ప్రతి దానికి విడివిడిగా సపరేట్ గా పర్సనల్ గా కూడా క్లాసెస్ ఉంటాయి. అంతేకాకుండా మనం హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ కూడా పెట్టాం. అంటే చాలా కాలం నుంచి ఆ లాస్ వస్తుంది ఆ బిజినెస్, అది ఎలా లాభాల్లో బాటలోకి వెళ్ళాలి, అది విజిట్ చేసి అక్కడున్న ఆ రెమెడీస్ అన్ని కూడా చెప్పి అక్కడున్న వాళ్ళతో వాళ్ళ యొక్క సమస్యలని విని పరిష్కారాలు ఇవ్వటం, ఆ బిజినెస్ లాభాల బాటలోకి వెళ్ళేలా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా కోట్ల రూపాయలు పెట్టి హౌస్ కొన్నారు, అది కలిసి రావట్లేదు, నెగటివ్స్ ఎక్కువైపోయి అనారోగ్యంగా ఉంటున్నారు, బిజినెస్ లాస్ వస్తుంది, ఆదాయం ఉండట్లేదు అన్నప్పుడు హౌస్ విజిట్ కూడా ఉంటుంది. ఆ హౌస్ లో అక్కడున్న వాళ్ళకి, ఆ ఫ్యామిలీ మొత్తానికి పర్సనల్ గా రెమెడీస్ చెప్పి అక్కడ కొన్ని మార్పులు చేసి ఏంజల్ తైలంతో ఇంకా చాలా విడివిడిగా కొన్ని ఉంటాయి, అవన్నీ చేసి సరి చేయడం జరుగుతుంది. ఇట్లా మీకు ఏం కావాలో ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, పెద్ద పెద్ద బిజినెస్లు లాస్ అవుతున్నాయి, ఒక వెలిగిన వాడు కొలాప్స్ అయిపోతున్నారు. కారణం నెగటివ్స్, నరదిష్టి, చెడు శక్తుల యొక్క ఆవాసం ఆ ఇంటిని చుట్టుముట్టం, ఆ బిజినెస్ ని చుట్టుముట్టం, నష్టాల్లో తీసుకెళ్తుంది. దీనికి ఒక అద్భుతమైన రెమెడీ ఉంటుంది. రాఫెల్ ఏంజల్ ని కోరుకుంటూ ఈ యొక్క రెమెడీ చేస్తే అద్భుతాలు ఉంటాయి. మళ్ళీ ఫైనాన్షియల్ గా మీరు రికవర్ అవుతారు, ఆరోగ్యకరంగా కళకళలాడుతూ జీవిస్తారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఒక బౌల్ తీసుకోవాలి. బిజినెస్ లో అయితే పెద్ద బౌల్ పెట్టాలి, చాలా పెద్ద బిజినెస్, పెద్ద కాంప్లెక్స్, పెద్ద హౌస్, అలాంటి వాటికి ఇది ఉపయోగించవచ్చు. సో దీనికి కావాల్సింది ఇట్లా గాజు పాత్ర కావాలి, పింగాణిదైనా పర్వాలేదు. నేను పెద్ద పెద్ద బిజినెస్లకు పెట్టే చూపిస్తున్నాను. సో దీనికి కావాల్సింది కళ్ళుప్పు కావాలి, ఆ తర్వాత దాల్చిన చెక్క రౌండ్ గా ఉన్నాయి కావాలి, ఇంకా బిర్యానీ ఆకులు కావాలి, తర్వాత నల్ల మిరియాలు 11, లవంగాలు 11 కావాలి.
తర్వాత కొన్ని కాయిన్స్ కావాలి మనకు, 10 రూపీస్, 5 రూపీస్, 2 రూపీస్ అట్లా కొన్ని కాయిన్స్ కావాలి. సో మనం ఇది చేసేటప్పుడు రాఫెల్ ఏంజల్ క్యాండిల్ని మనం వెలిగించి కూడా చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను క్యాండిల్, రాఫెల్ ఏంజల్కి సంబంధించినటువంటి ఆ యొక్క క్యాండిల్ ఎలా ఉంటుందంటే, సో ఇలా ఉంటుంది. ఇది మనం ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. ఇది నైట్ టైం అయితే మనం పెట్టుకుని 10 మినిట్స్ విజువలైజేషన్ చేసుకుని రాఫెల్ ఏంజల్ని కోరుకుని చేయొచ్చు. ఆ తర్వాత రాఫెల్ ఏంజల్ ఫోటో కూడా దగ్గర పెట్టుకోవచ్చు. మీ ఫోన్ స్క్రీన్ లో పైన పెట్టుకుని ఆశీస్సులు ఇవ్వమని, ఈ బిజినెస్ లాభాల బాటలోకి వెళ్లేలాగా అడ్డు తగులుతున్న చెడుని నీ గోల్డెన్ కత్తితో క్లీన్ చేసి ఆ డబ్బు వెల్లువలాగా జరిగేలాగా, కస్టమర్స్ ప్రవాహం పెరిగేలాగా నీ ప్రేమను కురంభరించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్, నువ్వు మిరాకిల్ చేసావు, నాకు చేస్తావు, ఖచ్చితంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, గార్డియన్ ఏంజల్స్ పంపించి ఈ చెడుని తీసేసి ఆర్చేంజల్ రాఫెల్ ద్వారా గోల్డెన్ కత్తితో ఈ నెగటివ్స్ ని కట్ చేసి అద్భుతాలు చేసావు. ఎలా చేస్తుందో అక్కడ పిక్చర్ ఇస్తున్నాను నేను, చూడండి. ఆర్చేంజల్ రాఫెల్ గోల్డెన్ కత్తితో ఆ దుష్ట శక్తుల్ని ఎట్లా అంతం చేస్తుందో చూడండి. సో నెక్స్ట్ ఇలా ఈ పాత్ర తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ గా ఏం చేయాలంటే, మన మైండ్ లో అక్కడ ఉన్న చెడునంతని క్లీన్ చేయడానికి అనంత విశ్వశక్తి గార్డెన్ ఏంజల్స్ ని పంపించి నాతో పాటు ఈ వ్యాపారం అభివృద్ధి చెందడానికి, ఇల్లు గొప్పగా 5 లెవెల్లోకి ఫైనాన్షియల్ గా ఎదగటానికి, ఆరోగ్యంగా కుటుంబం అంతా ఎదగటానికి గార్డెన్ ఏంజల్స్ ని పంపించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఈ ఇంట్లో మేము, మా వ్యాపారంలో అందరం ఎవరైనా సరే తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే క్షమాపణ చెప్తున్నాను. ఇక్కడంతా శుద్ధి చేసేసి సంపద, డబ్బు ప్రవాహంలో వచ్చేలాగా నీ ప్రేమను కురుమరిస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 40 టైమ్స్ చెప్పాలి. చాలా ప్రేమతో ఇదంతా చేసేటప్పుడు మీ మైండ్ ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేసి ఉండాలి. ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలి, డిస్టర్బెన్స్ లేకుండా ముందే ప్రిపేర్ అవ్వాలి. అంత పవిత్రంగా ఏకాగ్రతతో ఇది చేయాలి. అట్లా ఏంజల్స్ ని కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడ చెడుని తీసేయమని విశ్వాన్ని కోరుకుంటూ, మనకు అడ్డు తగులుతున్న చెడుని క్లీన్ చేసుకునేలాగా హోపోనోపోను చెప్పుకుంటూ, ఇది ప్రేమతో రెడీ అయ్యి చక్కగా స్నానం చేసి ప్రిపేర్ అయ్యి ఏంజల్ తైలం అన్ని దగ్గర పెట్టుకుని, ఇలా అమ్మాయిలైతే ఆ పొడిని బొట్టు పెట్టుకుని చెప్పాను చాలా సార్లు, స్మెల్ వాసన చూసి ఇక్కడ ఉన్నటువంటి చెడుని క్లీన్ చేయటం. ఫస్ట్ ఇలా ఈ పాత్ర తీసుకుందాం. ఫస్ట్ మనం కళ్ళుప్పు వేసేద్దాం. చూపించడానికి కొద్దిగా తీసుకున్నాను. సో ఇలాంటి బౌల్లో మీ ఇంట్లో ఈశాన్యం మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ కూడా కళ్ళుప్పు పెట్టి 4 మిరియాలు 4 లవంగాలు పెట్టి ఆ ఇంట్లో చెడిపోవటానికి ఉపనొప్పున చెప్పేసి అక్కడ పెట్టేసేయచ్చు. కొంతమందికి ఎక్కువగా ఉన్నప్పుడు దిష్టిని డోర్ బయట కూడా పెట్టొచ్చు. సో ఇలా వ్యాపార స్థలం పెద్ద ప్లేస్ లో, ఆ తర్వాత ఇంట్లో పెద్ద హాల్ ఉంటే అక్కడ కూడా ఎక్కువ మంది పీపుల్స్ ఉన్నారు, ఇంట్లో ఎక్కువ పెద్ద ఫ్యామిలీ, పెద్ద హౌస్ అన్నప్పుడు ఇలాంటి పాత్రలు బాగా ఉపయోగపడతాయి. సో తర్వాత మనం ఈ బిర్యానీ ఆకుని రౌండ్ గా ఇట్లా పెట్టుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీకు అమౌంట్ ఎంత కావాలో ఈ బిర్యానీ ఆకు లీఫ్ బై నేను అందుకున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి కూడా పెట్టవచ్చు. మీకున్న అప్పులు ఎన్ని ఉన్నాయో అవన్నీ తీరిపోయినట్టుగా కూడా రాసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నానని కూడా రాసుకోవచ్చు. ఆ తర్వాత దాల్చిన చెక్కలు ఇట్లా అన్ని వైపులా ఇలా పెట్టేసి, ఆ తర్వాత కాయిన్స్, 10 రూపీ కాయిన్స్, ఫస్ట్ 10 రూపీ కాయిన్స్ వేయండి అన్ని వైపులా. ఆ తర్వాత 5 రూపీస్ కాయిన్స్ వేయండి. ఆ తర్వాత 2 రూపీస్, తర్వాత 1 రూపీస్, అట్లా అన్ని వేసేసి తర్వాత లవంగాలు
ఈ లవంగాలు చుట్టూ రౌండ్గా ఇట్లా పెట్టేసేసి, తర్వాత మనం మిరియాలు కూడా 11 మిరియాలు ఇలా పెట్టేసేసి ఇందులో అన్ని కూడా చుట్టూ పేర్చేసేయాలి. పేర్చి కొన్ని బిర్యానీ లోపల కట్ చేసుకున్న ముక్కలు కూడా ఇట్లా సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ పెట్టేసి ఈ యొక్క క్యాండిల్ దగ్గర పెట్టుకున్నామని చెప్పాను కదా. సో రాఫెల్ ఏంజల్ ఫోటో మీ ఫోన్లో ఉంటే గనక, లేదంటే కలర్ ప్రింట్ తీసుకుంటే కనుక ఆ ఫోటో ఇట్లా పెట్టుకుంటూ మీకు అందుబాటులో ఉండేలాగా ఇలా పెట్టుకుని పక్కనే చూస్తూ ఆ ఫోటోని చూస్తూ థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్, ఈ రోజుతో మా ఫైనాన్షియల్ సమస్యలన్నీ కూడా తీర్చేసి ఆ ఫైనాన్షియల్ సమస్యలు పెంచుతున్నటువంటి ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో వాటన్నిటినీ నీ గోల్డెన్ కత్తితో అంతం చేసి డబ్బు ప్రవాహాన్ని వచ్చేలాగా, చెడును కూడా తీసేసి మమ్మల్ని ఆరోగ్యకరంగా సంపదలతో డబ్బుతో ఎదిగేలాగా ఈ పాత్రకి నీ ప్రేమను కురమరించి నీ ఆశీస్సులు నీ రక్షణ ఇస్తూ ఈ మనీ బౌల్ అనొచ్చు, చెడును తీసేసే బౌల్ అంటే పాజిటివ్ బౌల్ అన్నమాట. నెగిటివ్ తీసేసే పాజిటివ్ బౌల్. ఆ ఇంటిలో ఉన్న చెడు శక్తులు, ఆ వ్యాపారంలో ఉన్న చెడు శక్తుల్ని క్లీన్ చేసేస్తూ డబ్బు ప్రవాహాన్ని రప్పించే, సంపదల ప్రవాహాన్ని రప్పించే బౌల్, నెగిటివ్ ని క్లీన్ చేసే బౌల్. ఇది ఒక ప్రత్యేక ఇదన్నమాట. జపనీస్ ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. వాళ్ళ వ్యాపార కంపెనీస్ లో, వాళ్ళ ఇంట్లో కూడా ఇది మెయిన్ ఆకర్షణీయంగా పెట్టుకుంటారు. దాంతో ఇవన్నీ కూడా విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటాయి. ఇంగ్రీడియంట్స్, కళ్ళుప్పు, ఇవన్నీ ఆ ఇంట్లో ఉన్న చెడుని తీసేసుకుని ఆ ప్రవాహం, డబ్బు ప్రవాహం, సంపదల ప్రవాహం వచ్చేలా చేస్తుంది. ఇట్లా ఇది పట్టుకొని థ్యాంక్ యూ యూనివర్స్, ఈ రోజుతో ఈ వ్యాపారంలో, ఈ ఇంట్లో సంపదల ప్రవాహం ఆరోగ్యకరంగా అందరూ జీవించేలాగా నీ ప్రేమను కురిమరిస్తున్నందుకు థ్యాంక్ యూ. గార్డెన్ ఏంజల్స్ ని ఇంట్లో ఉంచి ఈ యొక్క నెగిటివ్ తీసేసే ఈ అద్భుతమైన బిగ్ బౌల్ తో మా కుటుంబంలో వెలుగులు నింపుతున్నందుకు నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ 40 సార్లు చెప్పేసి ఈ బౌల్ పట్టుకుని డబ్బు మీ ఇంట్లోకి వస్తున్నట్టు, మీ వ్యాపారంలోకి వస్తున్నట్టు, కస్టమర్స్ వ్యాపారంలో కడకడలాడుతున్నట్టు, ఇంట్లో ఆరోగ్యకరంగా సంపదలతో, డబ్బుతో అన్ని వస్తువులు కొత్తవి కొంటూ అభివృద్ధి చెందుతున్నట్టు, చెంగున యంగ్ గా అందరూ సుఖశాంతులతో ఆ ఇంట్లో అందరూ జీవిస్తున్నట్టు ఆ ఊహల్లోకి వెళ్ళిపోయి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ ఊహల్లో కొద్దిసేపు ఊహించుకుంటూ ఒక మంచి ప్లేస్ లో, చిన్న పిల్లలు ముట్టుకోకుండా, పగిలిపోకుండా, అందుబాటులో కాకుండా కొంచెం హైట్ లో అయినా పెట్టి సేఫ్టీ ప్లేస్ లో పెట్టండి. మీ ఇంటి హాల్లో పెట్టి డోర్ తీయగానే ఇది కొంచెం హైట్ లో కనిపించాలి, చిన్న పిల్లలకు అందకుండా. దీని గాజు కాబట్టి ఇలా పింగాణి పెద్దది కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకి ఇన్విజిబుల్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఇంక ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా మీరు ప్రతిరోజు ఈ స్నానం చేసిన తర్వాత ఈ బౌల్ జస్ట్ టచ్ చేసి దీనికి సాంబ్రాణి కూడా వేస్తూ థ్యాంక్ యూ చెప్తూ ఒప్పనొప్పన చెప్పుకుంటూ రోజుకు 40 సార్లు నైట్ టైం కూడా విజువలైజేషన్ చేసుకుంటే చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఈ బిగ్ బౌల్ అంటే ఈ పెద్ద బౌల్ నెగిటివ్ తీసేస్తుంది, వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది. ఆర్చేంజల్ రాఫెల్ ని చూస్తూ కోరుకుంటూ ఆర్చేంజల్ రాఫెల్ క్యాండిల్ కూడా దగ్గర పెట్టుకుని ప్రేమతో, చిరునవ్వుతో మీకున్న సమస్యలని పక్కన పెట్టేసి ఆ అగాధాన్ని దించి పక్కన పెట్టి కావలసిన వాటిని సృష్టించుకుంటూ లైఫ్ చేంజ్ అయినట్టుగా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్తూ ఇది పెట్టిన కాడి నుంచి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోవాలి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రతి దానికి నెగిటివ్ మాట్లాడకూడదు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. మీకు ఉపయోగకరమైన మాటలే మాట్లాడాలి. అట్లా మీరు మీ లైఫ్ లో అద్భుతాలు చూస్తారు. ఈ విధంగా మీ కుటుంబం, మీ బిడ్డలు, మీ పెద్ద ఫ్యామిలీ, మీ బిజినెస్ అభివృద్ధి చెందాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని, మీ వ్యాపారాన్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఈ రోజుతో మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న చెడు అనే నెగిటివ్ శక్తులు వదిలి వెళ్ళిపోవాలి, రాఫెల్ ఏంజల్ మేలు చేయాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీకు అడ్డుపడుతున్న చెడుని ఆర్చేంజల్ రాఫెల్ ఖడ్గంతో అంతం చేసి మీ జీవితాల్లో ఆరోగ్యం, డబ్బు, సంపద, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్ని మీరు పొందాలని ఒక విశ్వగురుగా ప్రేమతో మీ అందరినీ ఆ విశ్వశక్తి ఆశీస్సులతో ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం ఒక విశ్వగురుగా ఆ విశ్వాన్ని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.